ప్రభు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాబంధం తెలియచేస్తున్నాను. దేవుడు గడచిన దినాలంతా మనల్ని కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి మరొక శనివారాన్ని అనుగ్రహించి, ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం 5వ నెల చివరి దినాన మనల్ని సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో చేర్చి దేవుని మాటలు ధ్యానం చేసుకోవటానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నైనా. దేవుని స్వరూపము కలిగిన నీవు మనుష్యుల పోలికగా ఈ లోకములో జన్మించి ప్రతి ఒక్కరిని ప్రేమించి నరకంలో పడిపోకుండా తప్పించి పరలోకంలో సదాకాలం దేవునితో ఆనందించాలని చూపించిన ప్రేమకై, చేసిన త్యాగానికై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. మేమందరం మాకిష్టము వచ్చిన త్రోవకు తొలగిపోయి మా మార్గములను చెరిపివేసుకొని నీకే విరోధంగా పాపం చేసి దూరస్థలమై నేరస్థలమై ఉన్నప్పటికీ నీ రక్తము చేత సమీపస్తులుగా చేసుకొని నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నీ సొత్తుగా చేసుకొని నీ జీవవాక్యాన్ని మాకిచ్చి నీ పరిశుద్ధాత్మని మాకిచ్చి మా రక్షణని భయముతో వణుకుతో కాపాడుకుంటూ కొనసాగించుకుంటూ ఉండాలని, అలాగే మా తోబుట్టువులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారు, ఇంకా అనేకులు నీవు సిద్ధపరిచిన రక్షణ పొందాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. ఆటంకాలు, అభ్యంతరాలు రాక మానవు. అయితే అవి ఎవరి వల్ల వచ్చినో వానికి శ్రమ అన్నారు. కాబట్టి ఎవ్వరం అలాగుండకుండా ఉండాలని, మా ద్వారా మాకు కలిగిన వారందరూ నీ యొద్దకు వచ్చి రక్షణ పొంది పరలోకంలో చేరాలని ఆశించి మా ఆయుష్ని పొడిగిస్తున్నారు. కాబట్టి మా ముందుకు తీసుకుని వచ్చిన ఈ వాక్య భాగము ద్వారా
మాకు కావలసిన ఆత్మ సంబంధమైన విషయాలను తెలియచేయమని, మనుష్య ఆత్మకి గ్రహింపు కావు కనుక వివరించడానికి నాకు, గ్రహించే వాళ్ళుగా ఉండటానికి వినేవాళ్ళకు కూడా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని, నీ కార్యములను నూతనపరచమని, నీకే మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ ప్రభు నామమున నా శుభాబంధాలు తెలియచేస్తున్నానండి. దేవుని ఉద్దేశం ఒక్కటే, అంతటా అందరూ మారు మనసు పొందాలి అని. మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి అని. అంతటా అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనగా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. అది దేవుని ఉద్దేశం. ఒక మతం వాళ్ళని మరొక మతంలో దించటమో, మత మార్పిడి కలిగించటమో కాదు. ఈ విషయం తెలియక ఎంతోమంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, తలంచుతున్నారు. సోదరుడా, సోదరి, మన తలంపులు, మన మాటలు కాదు. దయచేసి ఈ విషయాన్ని కూడా గ్రహించాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో చెప్తాడు, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు. భూమి కంటే ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ ఎడల నా తలంపులు నా మార్గములు అంత ఉన్నతమైనవి అని. మరొకటి మాట. ఈ లోకంలో ప్రతి ఒక్కరు మాట్లాడేవాళ్ళే. వాక్ స్వాతంత్ర్యం ఉంది. అయితే ఏ మాట మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని ఆలోచన చెయ్యట్లా. ఏది ఏమైనా మనం అంగీకరించిన ప్రభువు లేదా దేవుడు ఎలాంటి వాడు అంటే మాట తప్పనివాడు, మాట నెరవేర్చువాడు. మరి ఆయన అంగీకరించిన మనం ఎలాగుండాలి, ఎలా ఉంటున్నాం? ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితిలోనైనా మనం కూడా మాట తప్పకూడదు, మాట నెరవేర్చాలి. నేను చాలా మందిని గమనించానండి.
ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, అక్కడ ఒక మాట మాట్లాడతారు. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నాకు ఎంత ఆలోచన చేసినా ఇంకొకటి, మనిషి ముందు ఒక మాట మాట్లాడతారు, మనిషి వెనక మరొక మాట మాట్లాడతారు. అలవాటైపోయింది. అలా ఉండకూడదు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి, నేర్చుకోండి. యేసు ప్రభు చెప్తారు, మనం మాట్లాడే మాటల్ని బట్టి దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడట, మనం మాట్లాడే మాటలని బట్టి అపరాధిగా తీరుస్తాడంట. దేవుడు, మనుషులు కాదండి. ఈ విషయం తెలియక ఏయో మాట్లాడుతున్నారు. ఎందుకో తెలీదు, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించరు. అన్యులే కాదు, ప్రభుని అంగీకరించిన వాళ్ళు కూడా మరి ఆయనకి ఎంత దుఃఖం కలిగిస్తున్నారో, బాధ కలిగిస్తున్నారో తెలుసుకోవట్లేదండి. ఒక మాట విన్నానండి. నేను ఆపరేటర్గా చేసేటప్పుడు ఒక వ్యక్తి నాతో పాటు ఆపరేటర్గా చేసేవాడు. అతను అనేవాడు, నిజమెంతో అబద్ధమెంతో నాకు తెలియదు కానీ డిఎస్ఆర్ తాగుబోతాడు మాట మీద నిలబడతాడు అని. తాగుబోతాడు మాట మీద నిలబడతాడు అని నాకు తెలీదు. దాని గురించి నేను ఎందుకు వాదించడం? నేను తాగుబోతుని కాదుగా. తాగుబోతాడు మాట మీద నిలబడతాడంట. ఇప్పుడు మనం మాట మీదన, భూమి మీదన, ఆకాశంలోన ఎక్కడ నిలబడతాం? దయచేసి గుర్తించండి. దేవుని వాక్యంలో చెప్తాడు, నీ ప్రాణం పోయినా మాట తప్పవద్దు, అబద్ధమాడవద్దు. చూడండి, కీర్తనల గ్రంథంలో 15వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో ఒక మాట ఇలా చెప్తున్నాడండి. 4వ వచనం, అతని దృష్టికి, అంటే ప్రభువుని అంగీకరించిన అతని దృష్టికి, లేదా దేవుని గుడారములో లేదా పరలోక రాజ్యములో ఉండాలి అని అనుకునే వాని దృష్టికి, ఎవరు పడితే వాడు కాదండి, మళ్ళా అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, నీచుడు అసహ్యుడు. ఈరోజు ఎంతమంది అంగీకరించిన వాళ్ళను నీచుల్ని అసహించుకుంటున్నారో,
కౌగలించుకుంటున్నారో, సహవాసం కలిగి ఉంటున్నారో తెలుసుకోవట్లేదండి. ఒక్కటి మాత్రం గ్రహించండి, పరలోక రాజ్యంలో నేను ప్రభుతో ఉండాలి అని అనుకునే ఎవరైనా సరే నీచులను అసహించుకోవాలట. యూదా పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది. ఇక్కడ నీచులను అసహించుకోమన్నాడు కాబట్టి నేను వాళ్ళని అసహించుకుంటాను అని కాదు. యూదా పత్రికలో చెప్తారు, వారిలో ఉన్న చెడుతనాన్ని అసహించుకొనండి, వారిని ప్రేమించండి. ప్రభువు స్తోత్రం. వారిలో ఉన్న చెడుతనం, నీచమైన స్వభావం, దాన్ని అసహించుకోవాలి, వాళ్ళని కాదు. మనం ఏం చేస్తుంటాం, ఇక్కడ ఈ మాట ఉంది కాబట్టి అదే చెప్తా. వాక్యాన్ని జాగ్రత్తగా ఆత్మ పూర్ణంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి గ్రహింపిస్తాడు. వాడు అట్లాంటోడండి, వీడు ఇట్లాంటోడండి, అది అట్లా చేసిందండి, ఇది ఇట్లా చేసిందండి, నేను కాదనట్లా. అంగీకరించక మునుపు నేనేం చేశాను, నువ్వేం చేశావు, ఆయన ఏం చేశాడు, ఆమె ఏం చేసింది, ఇప్పుడు ఏదో అంగీకరించా మానేశా అంత మాత్రాన మనం ఏదో ఆకాశానికి ఎగిరిపోకూడదు. భూమి మీదనే నిలబడాలి. మన బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరి వారితోనే మనం ఉండాలి. కానీ ప్రత్యేకంగా జీవించాలి. వాళ్ళు మాట్లాడినట్లుగా మాట్లాడకూడదు, వాళ్ళు చేసినట్లుగా చేయకూడదు. ప్రత్యేకంగా అలాగని ఏదో అడవులకు పోయో, కొండలకు పోయో, ఎక్కడికెక్కడికో పోయి కాదు, మనం ఉన్న చోటని మన వాళ్ళ మధ్యనే మనం ఉంటూ దేవుని మాటలు ధ్యానం చేసుకుంటూ ఆ ప్రకారం జీవిస్తూ ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు, ఏది తినచ్చో ఏది తినకూడదు, ఏది త్రాగచ్చో ఏది త్రాగకూడదు, ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదు వాక్యం చదవాలి, తెలుసుకోవాలి, ప్రత్యేకంగా ఉండాలి. అంతేగాని అసహించుకుంటున్నాను, అయాం అని కాదు. జాగ్రత్తగా మనం తెలుసుకోవాలండి.
అంగీకరించిన నేనైనా మీరైనా మరెవరైనా దేవునితో పరలోకంలో ఉండాలి అని అనుకుంటే మొదటిగా నీచుణ్ణి అసహించుకోవాలి. తర్వాత చెప్తున్నాడు, భయభక్తులు గలవారిని సన్మానించాలి. హల్లెలూయా. భయభక్తులు గలవారిని సన్మానించాలి. కానీ నేను గమనిస్తుంది ఏంటంటే ఉల్టా చేస్తున్నారు. భయభక్తులు కలిగిన వాళ్ళని అసహించుకుంటున్నట్లుగా. ఎందుకంటే ఈయన ఎప్పుడు ఇంతే, ఇది చెయ్యొద్దంటాడు, ఇలా ఉండకూడదంటాడు. ఈ మధ్య మా క్లాస్మేట్స్ అందరిది ఉందండి ఒక ప్రోగ్రాం. దానిలో మా ఫ్రెండ్ అంటే మా క్లాస్మేట్ 10 విషయాలు ఇలా తినాలి, ఇలా తినాలి, ఇలా తినాలి, ఇలా తినాలి అని ఆ మరుసటి రోజు ఇంకొక క్లాస్మేట్ పెట్టాడండి, అట్లా తింటే భూమి మీద ఎవరు బతకరు అని. అట్లా తింటే భూమి మీద ఎవరు బతకరని. ఎందుకంటే అట్లాంటి భూమి దొరికితేగా, దొరుకుతాయా భూమి మీద? అంతా కల్తీనేనాయా? అంతా నకిలీలేనాయా? జాగ్రత్త అండి. ఒకసారి ఇంకొక ఫ్రెండ్ పెట్టాడు, ఇప్పుడు మ్యాంగో జ్యూస్ ఒక బాటిల్ వస్తుంది కదండి, ఏమంటారు దాన్ని? ఆ బాటిల్లో ఒక్క మామిడికాయ ముక్క కూడా ఉండదటండి. ఒక్క మామిడికాయ ముక్క కూడా ఉండదంట. కానీ అది మ్యాంగో జ్యూస్. హల్లెలూయా. అది చదివిన తర్వాత, చూసిన తర్వాత ఇప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. అంత కల్తీనేనాయా? అంత నకిలీలేనాయా? ఎట్లా బతుకుతా? చెప్పుకోవడానికి, రాసుకోవడానికి చాలా చక్కగా ఉన్న నీతులు. అదే చెప్పానుగా, సుమారు 52 సంవత్సరాల క్రితం ఒక కవి రాశాడు, ఎదుటివానికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అని. విన్నారా? ఇప్పట్లో కొంతమంది అసలు ఇప్పుడు పుట్టి ఉండరులేండి. ఒకడు పుట్టకపోయిన తర్వాత వస్తుంటాయి కాబట్టి ఆ పాటలు వింటుంటారు కానీ మనం కూడా అట్లాగే తయారవుతాం. ఎదుటి వాళ్ళకి చెప్పేటందుకే కానీ అనుసరించడానికి అంటున్నాడు. పరలోకంలో చేరాలి అనుకున్న వాళ్ళకి నీచుడు అసహ్యుడంట, భయభక్తులు కలిగిన వానిని సన్మానిస్తాడట, ప్రమాణం చేసిన తరువాత నష్టం కలిగిన మాట తప్పడండి. హల్లెలూయా. సాధారణంగా బాప్టిసం తీసుకునేటప్పుడు చెప్తా ఉంటారు, ఏమని చెప్పారా? ఉన్నారా? ఇంతమందిని చూశానండి.
ఈ 39 సంవత్సరాల్లో బాప్తిస్మం తీసుకునేటప్పుడు చెప్పిన మాటల్లో ఏమి నెరవేరుస్తున్నారు అంటే 0. తర్వాత పెళ్ళెప్పుడు కూడా చేస్తుంటారు, ముఖ్యంగా క్రిస్టియానిటీ సందర్భంగా ఈ 2, బాప్తిస్మం అప్పుడు, పెళ్ళెప్పుడు. మాట తప్పడు అని అక్కడ రాశారు. ఎట్లా ఉంటామండి తప్పకుండా? మనంతా తప్పటమేగా. దయచేసి అనుకోవద్దు అట్లా, అనుకోవద్దు అట్లా. అదే చెప్తా, మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. ఉందా మనకి మనస్సు? ఇది ఆ రోజు అప్పుడు, మరి ఇప్పుడు మాట తప్పద్దండి. నష్టం కలిగిన మాట తప్పకూడదు అని పరలోకం చేరాలి అనుకునే వాళ్ళ కోసం రాసిన మాట. ఇప్పుడు నేను పరలోకం చేరాలి అని అనుకునేవాడు చేతులెత్తండి. మరి ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి? వాక్యమైనా నేను మీకు చెప్పింది ఉన్నానా? నేను దేవుడు నాకు నేర్పించింది అదండి. మొన్న సోమవారం ఉదయం హైదరాబాద్ బయలుదేరి వెళ్ళాం, ఇవాళ ఉదయం బయలుదేరి వచ్చాం. 2 ఇండ్లలోనే నేను ఉన్నా. 2 చోట్ల చూసేవాళ్ళని, వాళ్ళకి వీళ్ళకి వాక్యం చెప్పా. మా మిస్సెస్, మా మనవాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు. నేను ఎవరినో మెప్పించాలని, ఎవరినో సంతోషపరచాలని చెప్పడం నా అలవాటు లేదు. జాగ్రత్త. నా ఎయిమ్, నా గురి ఒక్కటే, నేను పరలోకం పోగొట్టుకోకూడదు. కాబట్టి చెప్తా. మరి వినేవాళ్ళు యేసు ప్రభు కూడా చెప్పాడే కానీ ఎవరిని బలవంతం చేయలే. తెలుసా? నేను అంతే. ఇవాళ పొద్దున బయలుదేరి వస్తాననగా రాత్రి కూడా ఒక పావుగంట జాగ్రత్త. ఎవరే కాదు, నా కుమార్తె, నా అల్లుడు, 2 మనవళ్ళు, నా భార్య, 2 మనవళ్ళు, నేను. బయట వాళ్ళతో కూడా కాదు, ముందు నా వాళ్ళని నేను సరి చేసుకోకపోతే బయట వాళ్ళని నన్ను అడుగుతాడు. నాకు ఆ భయం ఉంది. ఎవరికైనా చెప్తా, పక్షపాతం లేదు నాకు. వేషధారణ అసలే లేదు. ఎందుకంటే నా ప్రభు పక్షపాతి కాదు.
నా ప్రభువు యథార్థవంతుడు, న్యాయవంతుడు. మరి మీరు ఈ ఎండకు ఆ గొడుగు పడతాం, ఊసర వెల్లులాగా రంగులు మారుస్తాం అని నేను మిమ్మల్ని అన్నానండి. అయితే చెప్తా, అలా ఉండకండి అని. జాగ్రత్త. అంగీకరించావు, దాన్ని పోగొట్టుకోబాకు. అంగీకరించావు, ఈ భూలోకం శాశ్వతం కాదు. అంగీకరించావు, ఈ శరీరం శాశ్వతం కాదు. ఎలా ఉండాలి? ఏం చేయాలి? అదే సామెతల గ్రంథంలో అంటున్నాడు 4వ వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. అంటే ఏంటి? వినయము అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక ఆఫీసులోనో లేకపోతే ఒక స్కూల్లోనో పనిచేస్తున్నామండి. ఆ స్కూలుకో ఆఫీస్కో లేకపోతే మరొక దానికో పెద్దలు ఉంటారు, హెడ్. ఎట్లా ఉంటాం వాళ్ళ దగ్గర? చొక్కా బట్టలను నిప్పదీసి ఉందా వినయం? వినయం ఉందా? ఎట్లా మాట్లాడతాం? ఇంకా 2 చేతులు కట్టుకొని, అయ్యగారు, అమ్మగారు, నాకు సెలవు కావాలండి. సెలవు ఇయ్యే అంటావు కదా. ఎందుకని? వాళ్ళంటే ఉంది వినయం, మరి దేవుడంటే చూడట్లేదుగా. చూస్తున్నాడా? వినట్లేదుగా. వింటున్నాడా? వినయం ఉందా? వినయం ఉందా? చదువుకునేటప్పుడు చూసా, ఉద్యోగం చేసేటప్పుడు చూసా, ప్రభులోకి వచ్చిన తర్వాత చూసా. ఎంత వినయమో కాదా? దానికి ఒక పేరు పెడతా నేను, నక్క వినయాలు. నక్క వినయాలు 95% పైన ఉన్నారండి. అన్యుల్లోనే కాదు, విశ్వాసుల్లో కూడా. మరికొంతమందికి అది కూడా లేదనుకోండి. ఈయనేంది ఆఫ్టర్ ఆల్ ఏదో మా ఊరు వచ్చి ఏదో ఆయన బతుకు తెరువు కోసం, పోషించుకోవడం కోసం చూశానండి. లేరని నేను అన్నను, ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను అలా కాదు. నా ఆశ ఒకటే,
ప్రభు నన్ను రక్షించాడు, కొందరైనా రక్షణ పొందాలి. అదే నా ప్రయత్నం, నా ప్రయాస. చాలామంది ఉన్నారండి అట్లా. అయితే వాళ్ళని గురించి నేనేం చెప్పను, కానీ ఆ రోజు ఆయన చెప్తాడు. అర్థమైందా? నక్క వినయాలు, మరికొంతమంది అవిధేయులు, వినయము విధేయత లేని వాళ్ళు. ఆఖరికి క్లాసులోకి టీచర్ గారు వస్తే లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ టీచర్, గుడ్ మార్నింగ్ మేడం అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ మాత్రం అట్లా కనబడట్లేదండి. కారణం ఏంటి? ఎప్పుడన్నా గుడ్ మార్నింగ్ సార్ అన్నారా? ఎందుకని? మార్కులు ఏరేమో, నన్ను తప్పిస్తారే. అబ్బా, మనకు అంత భయభక్తులని ఆ టీచర్ గారంటే, అంత భయభక్తులు ఉన్నాయా? నా విషయం చెప్తానండి. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లోకి వచ్చాను. ఆ రోజునే జూనియర్ ఇంటర్ వాళ్ళకి క్లాసెస్ స్టార్ట్. అప్పటికి మాకు కొన్ని రోజులు క్లాసెస్ గడిచిపోయినాయి. అప్పుడు మా సార్లు ఒకళ్ళని లీడర్గా ఏర్పరిచి అటెండెన్స్ రిజిస్టర్ అంటే ఇంత బుక్ అండి అంతే, డస్టర్ తీసుకొని చూపించండి అనేవాళ్ళు, చాక్ పీసులు తీసుకొని. సరే, ఆ రోజున మా ట్రైన్ కూడా ముందుకు వెళ్ళింది. ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, థర్డ్ బెల్, తర్వాత లెక్చరర్స్ వస్తారనమాట. ఫస్ట్ బెల్ కొట్టారు. నా క్లాస్మేట్స్తో చెప్పా, రే 2 వరుసలు ఉంటాయి కదా, ఇటు ముగ్గురు అటు ముగ్గురు అట్లా కూర్చోండి, నేను అటెండెన్స్ రిజిస్టరు డస్టరు చాక్ పీసులు తీసుకొని వస్తా డయాస్ మీదకి, నేను రాగానే లేవండి అన్నా. అట్లా ఫస్ట్ బెల్ కొట్టారు, సెకండ్ బెల్ కూడా కొట్టారు. నేను వెళ్ళిపోయి కూర్చున్నా. అప్పుడే మా క్లాస్ వాళ్ళు ముందు కూర్చొని లేచారు. జూనియర్ ఇంటర్కి వచ్చిన వాళ్ళు కూడా లేచారు. అప్పుడే మా ఊరోళ్ళే వచ్చారు క్లాసులో. 2 ద్వారాలు ఉంటాయి ఆ క్లాస్కి. నేను ఇట్లా కూర్చొని అంటున్నా, ఇవాళ మీరందరూ వేరు వేరు ఊళ్ళ నుంచి, వేరు వేరు స్కూళ్ళ నుంచి వచ్చారు కాబట్టి స్కూలు స్టడీ వేరు, కాలేజ్ స్టడీ వేరు, స్కూల్ పద్ధతులు వేరు, కాలేజీ పద్ధతులు వేరు, చాలా డిసిప్లైన్గా వినయ విధేయతలుగా అని చెప్తుంటే వీళ్ళు వచ్చారండి. వీళ్ళొచ్చి నేను ఇలా కూర్చోడం చూసి స్టన్ అయిపోయారు. ఈలోపు సెకండ్ బెల్ అయిపోయింది, థర్డ్ బెల్ అయిపోయింది, లెక్చరర్స్ బయలుదేరి వస్తున్నారు. ఈ డస్టరు అటెండెన్స్ రిజిస్టర్ తీసుకొని ఉరుకో
మధ్యాహ్నం భోజనాల దగ్గర అందరం కలిసి నాతో పాటు ట్రైన్కి వచ్చిన వేరే ఊరోళ్ళు మా ఊరోళ్ళు, డియర్ సార్ ఇవాళ మా క్లాస్ వాళ్ళు అదరగొట్టి. అప్పుడు అట్లా చేసేవాడిని, ఇప్పుడు మాత్రం అట్లా చేయనండి. ఎందుకంటే ప్రభు నన్ను కొన్నాడు, నన్ను కన్నాడు, కాబట్టి నాలో మార్పు. మరి మీలో వచ్చిందా? ఒకరోజు, ఒక పూట, ఒక వారం కాదు, టిల్ టు డెత్, చనిపోయేంత వరకు ప్రభు నేను నీ యందు భయము భక్తి కలిగి వినయము విధేయత కాపాడుకోవాలి. ప్రతిఫలం కావాలా వద్దా అన్నాడు. భయభక్తులు కలిగి ఉండడం వినయానికి ప్రతిఫలం. కావాలా వద్దా? ఉందా వినయం? జాగ్రత్త. దాన్ని కాపాడుకోవటం అంత తేలిక కాదు. ప్రార్థన వలననే, అయ్యా నాకు నీ యందు భయము భక్తి కలిగి, అక్కడ చెప్పినట్లుగా నీచులను అసహించుకుంటూ, అనగా ఆ స్వభావాన్ని అసహించుకుంటూ వాళ్ళని ప్రేమించి వాక్యం చెప్పాలి. వీర్లంక గారి గుర్తుందో లేదో కానీ అక్కడ ఇంట్లో ఎదురుగా వెంకటేశ్వర్లు ఉండేవాడు. ఫుల్. ఒకరోజు వచ్చాడు, వాక్యం చెప్తుంటే ఏదేదో మాట్లాడుతున్నాడు. కాసేపు మాట్లాడినిచ్చా. వినేవాళ్ళు కూడా ఏదేదో అంటున్నారు. గుర్తుందా? అన్నిచ్చా. ఆ తర్వాత అన్న, వెంకటేశ్వర్లు గారు మీరు వాక్యం వినటానికి వచ్చిన మీరు అడగండి, అసహించుకోకూడదు, ప్రేమించాలి, దేవుని వాక్యం చెప్పాలి, ప్రార్థించాలి. అతను బాప్తిస్మం పొందాడండి. ప్రభుకు స్తోత్రం. మనకంతా తర్వాత భార్య చనిపోయింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళా దానికి బానిస అయ్యాడు. ఇలాగ శని ఆదివారం వచ్చినప్పుడు ఆదివారం ఉదయం ఆ పాక మందిరంలోనే ఉండేవాడిని. ఆరాధన టైము వరకు ప్రార్థన కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉండేవాడిని. కిందనే పడుకునేవాడిని. కొన్నిసార్లు వచ్చేవాడు, రాగానే వచ్చేది గుప్పమని వాసన. కాసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత, ఎందుకండి వెంకటేశ్వర్లు గారు మీ జీవితాన్ని
భార్య పోయింది, శాశ్వతం కాదు. మనము ఒక రోజున పోతాం. పరలోకం పోగొట్టుకోబాకండి. చెప్పడం దేవుడు నాకు నేర్పించిన పద్ధతి. వాళ్ళని కాదు, వాళ్ళలో ఉన్న చెడుతనాన్ని అసహించుకుంటూ వాళ్ళ కోసం ప్రార్థన చేయటం దేవుడు నేర్పించిన విధానం. కాబట్టి ఎలా ఉండాలి? తర్వాత గుంటూరులో కూడా ముందు కొంతమంది యవనస్తులు వచ్చేవాళ్ళు. వాళ్ళతో పాటు తెలిసిన ఒకళ్ళిద్దరు వస్తుండేవాళ్ళు, వినేవాళ్ళు. కొత్తలో వచ్చిన అతను ఒక రోజు నన్ను అడిగాడు, పాస్టర్ గారు, నరహంతకులను కూడా క్షమిస్తాడా ప్రభు? లేకపోతే తల్లిదండ్రుల్ని, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి, దుఃఖపెట్టి, రకరకాలుగా చేసిన వాళ్ళను కూడా క్షమిస్తాడా అని ప్రశ్న వేశాడండి నన్ను. అప్పుడు చెప్పా, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. అయితే మనం ఒప్పుకోవాలి, అంగీకరించాలి, విడిచిపెట్టాలి. క్షమిస్తాడు, మళ్ళా చేయకుండా ఉండడానికి శక్తినిస్తాడు. ఆ రోజు చెప్పాను, వెళ్ళిపోయాడు. అతను మరొకసారి చెప్పాడు, పాస్టర్ గారు, వీడు ఎట్లాంటి వాడు అనుకున్నారు? తల్లిని, భార్యని, తండ్రిని ఇంట్లో పెట్టి బయట గడేసి పెట్రోల్ పోసి తగలబెడుతున్నా అనేవాడండి. తర్వాత 5,000 ఇస్తే చేయి తీయమంటే తీసేస్తాడంట. ఓ 10,000 ఇస్తే కాలు తీయమంటే తీసేస్తాడంట. ఇంకా అవసరమైతే మెడకాలు కూడా తీసేస్తాడంట. అతను వామ్మో, నా దగ్గర రాకుండా ఉంటే బాగుండు అని నేను అనుకోలేదండి. ప్రార్థన చేసేవాడిని, వచ్చేవాడు, బాప్తిసం కూడా పొందాడండి. తర్వాత ఉంటారుగా గుంటనక్కలు, పాడు చేసేవాళ్ళు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు సంఘాల్లో. వాళ్ళు బాగుపడరు, బాగు చేయరు. వాళ్ళు పాడైపోతుంటారు, ఇతరుల్ని పాడు చేస్తుంటారు సంఘాల్లోనే. కానీ నేనేం చేయను. కానీ ఒకరోజు అతను కూడా పాడైపోయాడండి. ఏం చేస్తా? ప్రార్థన చేసేవాడిని. అంతకుముందు కనబడితే వందనాలండి పాస్టర్ గారు అనేవాడు. తర్వాత కనబడితే నేను ఇక్కడుంటే అక్కడి నుంచి తప్పించుకుని పోయేవాడు. ఏవి అసహించుకోవాలి? జాగ్రత్త. భయభక్తులు ఉన్నాయా? వినయం ఉందా మనకి? దేన్ని అసహించుకోవాలో, ఎవరిని సన్మానించాలో, నష్టం కలిగిన మాట అది ఉండాల్సిన లక్షణం. ప్రభువా, నేను ఇతరులకు చెప్పడం కాదు, నేను జీవించాలి, మాదిరిగా ఉండాలి.
ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు ఏమన్నారో తెలుసా? యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నాకు ఏమేమి లాభకరములై ఉన్నవో వాటిని, వామ్మో, మేమెందుకుంటాం అట్లా? ఏది అంత లాభం వస్తే దాని అమ్మటి దయచేసి నష్టపోవద్దండి. వాక్యం చదవండి, ప్రభువుని అడగండి. చేత కాదు ఆయనకి? చేయలేనా? భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులో ఉన్న సమస్తమును కలుగునుగాక అంటే కలిగిపోయినాయండి. అటువంటి దేవుణ్ణి నమ్మాము అని అనుకుంటూ ఆయన మాటలు నమ్ముతున్నామా, మనుషుల మాటలు నమ్ముతున్నామా? ఎవరి మాటలు నమ్ముతున్నాం అన్నాడు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఒక సమాజ మందిరపు అధికారి ప్రభు దగ్గరకు వచ్చాడండి. కుమార్తె చనిపోబోతుంది అని అడుగుతున్నాడు. అయ్యా, చనిపోవటానికి సిద్ధంగా ఉంది, వచ్చి బ్రతికించు అని అడుగుతున్నాడు. ఈలోపు ఆ ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి అన్నారు, ఇంకెందుకు ఆయన వదిలేయి, ఆయన ఎందుకు శ్రమ పెడతా, నీ కుమార్తె చనిపోయింది, ఇక రా, మిగతా కార్యక్రమాలు చేద్దాం అని పిలిచారండి. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? భయపడకు, వాళ్ళు చెప్పిన మాటలు లక్ష్య పెట్టకు, భయపడకు, వాళ్ళు చెప్పిన మాటలు లక్ష్య పెట్టకు, నమ్మిక ఉంచు అన్నాడండి. ప్రభుకి స్తోత్రం. ఆ మూడింటిని ఆయన ఫాలో అయ్యాడు. భయపడలేదు, వాడు చెప్పిన మాటలు లక్ష్య పెట్టలేదు, ప్రభు చెప్పినట్లుగా నమ్మకం ఉంచాడు. ఇంటికి వెళ్ళాడు, కూతురు చనిపోయింది, అందరూ గొల్లు పెడుతున్నారు. ప్రభు అన్నాడు, ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని. అక్కడున్నోళ్ళంతా హేళన చేశారు. అప్పుడున్నారు, ఇప్పుడున్నారు అట్లాంటి వాళ్ళు. అయితే ప్రభు వాళ్ళ మాటలు ఏమి పట్టించుకోలే. తనతో వచ్చిన 3 శిష్యుల్ని, ఆ చిన్న పిల్ల తల్లిని, తండ్రిని, ఒకడు తోబుట్టులు ఉన్నారేమో వాళ్ళని కాదు, తల్లిని, తండ్రిని, ఈ 3 శిష్యుల్ని, తను మొత్తం 6 లోపలికి వచ్చారండి. ఎక్కడ? ఇదిగో ఈ గదిలో చచ్చిపోయి పడుకొనుంది. అప్పుడు ప్రభు అన్నారు, తలీతాకుమి, చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నాను అన్నారండి. ఆ చిన్నది లేచి నడవసాగింది. 12 సంవత్సరాలు. చదవండి వాక్యం. లేచి నడవసాగింది. పట్టుకొని లేపారని ఉందా? లేచింది. ఎలా లేచింది? ఇప్పుడు నా పరిస్థితి మెట్లు ఎక్కాలంటే ఒకడు పట్టుకోవాలి,
లేకపోతే నేను నా మోకాళ్ళు పట్టుకోవాలి? కారణం ఏంటి? నా శరీరం అలా తయారైపోయింది అన్నాడు. కీర్తన 90వ అధ్యాయంలో 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఆయాసమే, ప్రయాసమే. ఇప్పుడు రేపు 9వ తారీఖు 70 నిండుతుంది. 9వ తారీఖు 70 నిండుతుంది. ఇంకా తర్వాత అంతా ఆయాసమే, ప్రయాసం. ఎంతకాలం ఆయాసపడాల్సిందే, ఎంతకాలం ప్రయాసపడాల్సిందే. ఎందుకని నా ప్రభు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మత్తయి 11:28లో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న, తెలుసా దేనికోసం ప్రయాసం? ఇర్మియా గ్రంథంలో అంటాడు, వాళ్ళు ప్రయాసపడుతున్నారు అగ్ని పాలవటానికేగా, కాలిపోవటానికేగా. ఇప్పుడు మన ప్రయాసం అగ్ని పాలవటానికా, అగ్ని నుంచి తప్పించుకోవటం కోసమా? వాక్యం చదవండి. ఇప్పుడు నా ప్రయాసం నేను అగ్ని నుంచి తప్పించుకోవాలి, దేవుడిచ్చిన శక్తిని బట్టి మరికొంతమందిని తప్పించాలి. కాబట్టి ప్రభు ఎలా ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను? ఇంకా సేవలో ఉన్నవాళ్ళు, ఇంకా పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఉన్నారు, నేను కాదన్నట్లా. అయితే దేవుడు నాకు నేర్పించింది మాత్రం ఒకటి, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారునయుండి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి. ప్రభు అది నాకు నేర్పించయ్యా. ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండాలి. నాకు సహాయం చేయ్యా. కాబట్టి తెలుసుకుందాం. భయభక్తులు కలిగి ఉంటే వినయమునకు ప్రతిఫలం వచ్చండి. తర్వాత చెప్పాడు, ఐశ్వర్యము ఎంత ఎంత కోట్ల, మిలియన్ల, బిలియన్ల? ఎంత ఐశ్వర్యం కావాలి? సామెతలోనే చెప్తాడు, ఐశ్వర్యము పొందడానికి ప్రయాసపడబాకు అని. ఇదేంటి మరి? భయభక్తులుంటే ఐశ్వర్యం అంట, అక్కడే ప్రయాసపడద్దు. ఈ మాటలు భలే ఉన్నాయే, భలే ట్విస్ట్ చేస్తాడే దేవుడు కూడా కదా, ట్విస్ట్ చేస్తాడు. ఆయన ఏమీ ట్విస్ట్ వేయడు, మనమే ట్విస్ట్ అవుతుంటాం అన్నమాట. చూడండి, సామెతలు 10:22లో చెబుతాడు, యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు అని. నరుల కష్టము చేత అంటే ఏం చేస్తున్నారు? యెహోవాకి లేకపోతే దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకుండా దాన్ని అగ్గొట్టి కష్టపడుతున్నారట. కష్టపడుతున్నారట.
మరి ఏమవుతుందంట? ఇంత కష్టపడినా హగ్గై మొదటి అధ్యాయంలో చదవండి. మీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోండి. విస్తారంగా విత్తిన కొంచెమే పండింది. తింటున్నా ఆకలి తీరట్లా, త్రాగుతున్నా దప్పిక తీరట్లా, కప్పుకుంటున్నా చలి ఆగట్లా, కష్టపడి సంపాదిస్తున్నారు, చిల్లుల సంచిలో వేస్తున్నారు. ఏమైంది? ప్రవర్తన మారిందా? సరి చేసుకుంటున్నామా అన్న నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకున్నానా? వాళ్ళు ఒప్పుకోలే, వీళ్ళు ఒప్పుకోలే, మందంతా ఇదేనాయా? నేను వాళ్ళ నీళ్ళని చూసుకోనండి, నాకెందుకు? నా ప్రవర్తన అంతట్లో ఆయన చెప్పినట్టు వింటే నాకు మేలు చేస్తాడా, నీకు మేలు చేస్తాడా? ఉన్నానా నేను ఎందుకుంటా? ఆయన ఉన్నాడా? ఉందా? వాళ్ళు ఉన్నారు, పోండి, పోగొట్టుకోండి. ఆయన కూడా ఏం చేయలేడు. ఐశ్వర్యం మాత్రం ఇస్తాడు. ఎక్కడో తెలుసా? ఇక్కడ కాదు, పరలోకంలో. ఇక్కడిస్తే ఏ దొంగోడు దోచుకుంటాడో, ఎవడు పొడిచి చంపేస్తాడో చూడట్లేదా? అందుకోసం ఆయన ఇక్కడ తినటానికి, త్రాగటానికి, కట్టుకోవటానికి, ఉండటానికి ఏ కొదువ చెయ్యడు. అన్నిటినీ చక్కగా జరిగిస్తాడు. మనకు అదెక్కడ? ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారండి, అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారండి, తినటం కోసం, తాగడం కోసం వెళ్ళారండి మోషే దగ్గరికి. మోషే ప్రార్థన చేసే దేవుడు ఇచ్చాడండి. ఏ రోజు ఆ రోజు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. విన్నారా వాళ్ళు? మనం వింటామా? విన్నారా? విశ్రాంతి దినానికి ముందు మాత్రం 2 రోజులకి అన్నాడండి, నేను పనిచేయగట్టు మీ పొట్ట, మీ కడుపు మార్చను. ఎంత న్యాయం గల దేవుడండి! ఎన్ని చేసే దేవుడండి! నమ్మామనుకుంటాం కానీ ఒక్కడు కూడా మనం అనుసరించాం. వాళ్ళకంతుంది, వీళ్ళకి ఉంటుంది, మనకు కూడా ఇక్కడ ఐశ్వర్యమే కావాలి కానీ ప్రభు అన్నాడు, మీరు పరలోకంలో కూర్చుకోనండి. ఎట్లాగో నన్ను అడగండి, నేను చెప్తా. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో అంటాడు, మీరు దీనిని చేసి నన్ను శోధించినట్లయితే ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలంత దీవెనలు కుమ్మరిస్తాననేసరికి మన ఇల్లంతా బంగారంతో నిండిపోతేమో, మన బీరువాలన్నీ డబ్బులతో నిండిపోతాయేమో. మన ఆశ అంతా అదేనాయా కదా? ఏం చెయ్యాలో తెలీదు, ఎలా చేయాలో తెలీదు, నేర్చుకోవటానికి చూడం. పులిని చూసి నక్క వాత పెట్టుకుందన్నట్టుగా బాగా ఒళ్ళంతా వాతలు పెట్టుకుంటాను.
చేతులు కాళ్ళన్నీ ఎర్రగొట్టుకుంటుంటాం కదా. జాగ్రత్త, అని చెప్పింది చెయ్యి అన్నాడు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. రేపటి కీడు ఇవాళ ఎందుకు? అది కూడా ఈరోజు కూడా ప్రభువా నా కీడుని మేలుగా చేయండి చేస్తాడు. మనం అట్లా చేయటం అలవాటు ఉందా మనకి? నా కీడు చేశాడు నా దేవుడు, నా కీడు చేశాడు నాదే, అసలు అని చెయ్యలా. లోపలున్న దురాశ, ధనాపేక్ష, దుర్మార్గం, దుష్టత్వం, దుర్నీతి ఇవన్నీ కీడు చేశాడని ఆయన పొరపాటును కూడా కీడు చేయడండి. ఇంకా కీడుని మేలుగా చేస్తాడు. ఆయన అంగీకరించిన మనతో కూడా చెప్పాడు, మేలుతో కీడుని జయించండి అని. మనమే మేకులు పెట్టి కొడుతుంటాం వాళ్ళకి. మేలు ఎక్కడ చేస్తా? కీడుని జయించడానికి. జాగ్రత్త, తప్పనిసరిగా ఐశ్వర్యం ఇస్తాడు. తర్వాత ఘనత ఇస్తాడు. ఒక కండిషన్ ఉంది. ఏంటో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో చివరిని అంటాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అని. ఇప్పుడు ఆయన ఘనత ఎప్పుడు ఇస్తాడు మనకి? మనం ఆయన ఘనపరుస్తున్నామా? ఆయన ఘనపరుస్తున్నామా? ఎవరిని ఘనపరుస్తున్నాం? మన చేత సైతాను ఎంత మోసం చేపిస్తున్నాడో తెలియట్లా. ఇంకొక విషయం, ఆయన మనలను ఘనపరచాలి అని ఆశపడుతూ ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్తాడండి. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీ నిమిత్తము
నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. అమ్మ, మనం ఎందుకు కూరుకుంటాం? మనంతా మన నిమిత్తమైన గొప్ప వాటిని. హలో, మన కోసమా ఆయన కోసమా? నేను గొప్పోడిని కావాలి, గొప్పదాన్ని కావాలి. ఆయన మీరు వెతకొద్దురా అంటే మనం వెతికేదంతా దానికోసమేనా? అవునా? వాక్యంలో ఉందండి, నీ నిమిత్తం నీవు గొప్ప వాటిని వెతకొద్దు, నేను ఇస్తాను నీకు గొప్పతనం. యెహోషువతో అంటాడు, నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. మనం అక్కడ దాకా వామ్మో అక్కడ దాకా ఉంటాము మనం. జాగ్రత్త అండి అంటున్నాడు. ఘనత ఇచ్చేది ఆయనే, గొప్పవాళ్ళుగా చేసేది ఆయనే, ఘనపరిచేది ఆయనే. కానీ మనకు ఆగదు. అదేదో పెట్ట ఎగిరెగిరి పడుద్దంట. మనం కూడా ఆ పెట్టలాగా ఎగిరెగిరి పడుతుంట. తర్వాత ఎక్కడ పడతామో మనకే తెలియదు అంటున్నాడు. నీ మటుకు నువ్వు చూసుకోబాకు. నీకు ఘనత కావాలని, గొప్పతనం కావాలని అనుకోబాకు. పేతురు గారి ద్వారా అంటే తగిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చించినట్లు. వాము, మనం ఎందుకుంటాం? ఉన్నామా? అంతేనా? దయచేసి చెప్తున్నాను అంటున్నాడు. ఆయనే ఐశ్వర్యం ఇస్తాడు, ఘనతను ఇస్తాడు, జీవాన్ని కూడా ఇస్తాడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనకు వెలుగై ఉండెను. మనల్ని కూడా నిత్య జీవానికి నడిపిస్తాడు. అది దాని అర్థం. కండిషన్ ఏంటి? భయభక్తులు. ఇప్పుడు ఎన్ని వారాల నుంచి, ఎన్ని వర్తమానాల నుంచి మాట్లాడుతున్నాడో ఉన్నాయా? రేపు కూడా అదేనండి, రేపు కూడా అదే. జాగ్రత్త పడదాం, పోగొట్టుకోవద్దు. మనం నిత్య జీవాన్ని సంపాదించుకుందాం. మనతో పాటు అనేకులు నిత్య జీవము పొందేటట్లుగా జీవిద్దాం. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము అన్నారయ్యా. కాబట్టి నిన్ను అంగీకరించిన మేము భయభక్తులు కలిగి ఉండాలని, వినయాన్ని పొందాలని, ప్రతిఫలంగా కొన్ని ఇతరులు కూడా వినయము కలిగిన వారిగా ఉండాలని ఆశపడుతున్నారు. కాబట్టి మాటల్ని మా హృదయంలో భద్రం చేసుకొని నీవు ఇచ్చే ఐశ్వర్యాన్ని పోగొట్టుకోకుండా పొందుకోవటానికి, నీవిచ్చే ఘనతని పొందటానికి, నీవిచ్చే నిత్య జీవాన్ని కాపాడుకోవటానికి
నేర్పించండి నాయన. ఇదిగో ఇక్కడ ఉన్న నీ బిడ్డలందరి కొరకు, శబ్దయంత్రం ద్వారా విన్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. నీవే క్రియ చేయండి, నిత్య జీవంలో ప్రవేశించినట్లు చేయండి, నరకంలో పడిపోకుండా తప్పించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్న మనకు సకల పరిశుద్ధులకి తోడయుండి కుటుంబాలుగా పరలోకం చేరటానికి మహిమ దాకా నడిపించునుగాక. ఆమేన్.